హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజి. ఇవాళ నేను మీకు సగ్గుబియ్యం వడియాలు ఈజీగా ఎలా చేసేయాలో చూపిస్తాను. దీంట్లో అయితే నేను దండిగా చూడండి ఎంత కరకరలాడుతూ ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఆ సౌండ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా! చాలా టేస్టీగా ఉంటాయి. చెయ్యడం అయితే చాలా ఈజీ అండి. మనం ఈజీగా నీడలో కూర్చుని బాగా ఫ్యాన్ కింద పెట్టేసినా కూడా సాయంత్రానికి ఎండిపోతాయి. అంత ఈజీగా చేసుకునే సగ్గుబియ్యం వడియాలు. ఒంటికి కూడా చలవ చేస్తుంది. సగ్గుబియ్యం మనకు మంచిది కూడా కాబట్టి చెయ్యడము చాలా ఈజీ. 1 కేజీ సగ్గుబియ్యానికైతే సంవత్సరానికి సరిపడా వడియాలొచ్చేస్తాయి. ఒక చిన్న కప్పుతో నేను చేశాను. ఆ చిన్న కప్పుతోనే దండిగా వడియాలొచ్చాయి నాకు. ఇప్పుడు చూడండి మనం ఎలా చేయాలో సగ్గుబియ్యం వడియాలు చూసేద్దాం. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి. టకటక నేర్చేసుకోండి. ఇప్పుడు మనమైతే ఏం చేసామంటే ముందు రోజు రాత్రి సగ్గుబియ్యం 1 కప్పు తీసుకొని నేను నానబెట్టి పెట్టుకున్నాను. ఈ సగ్గుబియ్యం ఎంత బాగా నానితే వడియాలంతా బాగా వస్తాయన్నమాట. మనం ముందు రోజు రాత్రి నానబెట్టేసి పెట్టేసుకున్నామనుకోండి, ఇలా బాగా బాగా నానిపోయి మనకిలా చేత్తో మనం చూసామంటే తెలిసిపోతుంది. ఇలా సాఫ్ట్‌గా అయిపోవాలన్నమాట. చూడండి ఇలా మెత్తగా అయిపోవాలి. అంతవరకు బాగా నానబెట్టుకోవాలంటే ముందు రోజు రాత్రే నేను నానబెట్టి పెట్టేసుకున్నాననమాట. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ సగ్గుబియ్యంలో 1 గ్లాస్ నీళ్లు నేను పోసుకొని నానబెట్టుకున్నాను. 1 కప్పు సగ్గుబియ్యానికి 2 కప్పులు నీళ్లు పడతాయి. నేను ఆల్రెడీ 1 కప్పు నీళ్లు ముందు రోజు వేసి పెట్టుకున్నాను గదా! ఇప్పుడు మనం మరో కప్పు నీళ్లు దీంట్లో యాడ్ చేసుకుందాం. అంటే టోటల్‌గా 2 కప్పులనమాట. 1 కప్పు సగ్గుబియ్యానికి 2 కప్పులు నీళ్లు కరెక్ట్‌గా సరిపోతాయి. మనం దీన్ని బాగా ఉడకనిద్దాము. ఇవి సగ్గుబియ్యం ఏంటంటే మనకి కలుపుతూ ఉండాలి. బాగా ఉడికాయంటే ఏంటంటే మనకి ట్రాన్స్‌పరెంట్‌గా బాగా తెలిసిపోతుంది. నేను చూపిస్తాను చూడండి మీకు అవి ఎంతవరకు ఉడికించాలో. ఇప్పుడు మనం దీన్ని సిమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ సగ్గుబియ్యాన్ని ఉడికించుకుందాము. ఇలా వదిలేసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత చూడండి మనకు సగ్గుబియ్యం బాగా తెలుస్తోందా? మనం వేసినప్పుడు తెల్లగా ఉన్నాయి. ఇప్పుడు మనకి ట్రాన్స్‌పరెంట్‌గా గాజు ముక్కల్లాగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇవి ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి. ఇంకొక 2-3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇలా చూడ్డానికి కొంచెం కొంచెం వైట్ కలర్‌లో లైట్‌గా కనిపిస్తోంది కదా! ఆల్మోస్ట్ ఉడికిపోయాయన్నమాట ఇవి. ఇప్పుడు మనం దీంట్లో ఒక చెంచా దాకా, ఒక అర చెంచా దాకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. మీరు కావాలంటే పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కావాలంటే మిక్సీకి వేసుకొని అదైనా వేసుకోవచ్చు. నేనైతే బాగా ఒక గుప్పెడు కరివేపాకు సన్నగా తరిగి వేసుకున్నాను. కరివేపాకు మనకు హెల్త్‌కి కూడా మంచిది కాబట్టి నేను కరివేపాకు వేశాను. మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కావాలంటే పాలకూర కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు. అది కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు. సగ్గుబియ్యం వడియాలకు ఉప్పు ఎక్కువ పట్టదు. మీరు చూసుకొని 1/4 చెంచా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఇంగువ కూడా వేసుకున్నాను. సగ్గుబియ్యం వడియాల్లో ఇంగువ వేసి ఒకసారి చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. కమ్మటి వాసనొస్తూ ఇప్పుడు నాకు ఆ ఫ్లేవర్ వస్తోందండి. ఘమఘమలాడిపోతుంది. ఆ వాసన మనం వేసిన కరివేపాకు, ఇంగువ, తర్వాత ఆహ్, ఇది మనం వేసిన చిల్లీ ఫ్లేక్స్ ఆ ఫ్లేవర్ అయితే అద్దిరిపోయిందండి. చాలా మంచి ఫ్లేవర్ వస్తోంది. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఉడికిపోయాయి సగ్గుబియ్యము. మనం వేసిన నీళ్లు 1కి 2 అంటే 1 కేజీ సగ్గుబియ్యం తీసుకున్నారనుకోండి. అదే ఏ గిన్నెతో అయితే తీసుకున్నారో అదే గిన్నెతో 2 గిన్నెలు నీళ్లు తీసుకుంటే సరిపోతుంది. మనకిప్పుడు చూడండి ఇది బాగా తెర్లింది. బాగా దగ్గర పడిపోయింది. సగ్గుబియ్యం మనకి నేను చూపిస్తాను చూడండి. ఎలాగా మనకి అనిపిస్తాయి. బాగా ఉడికిపోయాక ఎలాగ ఉంటాయో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలా చూడండి స్పూన్‌తో తీసి చూపిస్తున్నాను. మనకి సగ్గుబియ్యం ఎక్కడా కనిపించట్లేదు. చక్కగా ఉడికిపోయాయి. ఆ వైట్ కలర్ లేదు. ఇప్పుడు మనకు బాగా మెత్తగా ఉడికిపోయి బాగా తెలిసిపోతుంది చూడండి మనకి. ఒక ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నాయన్నమాట సగ్గుబియ్యం కదా! ఇప్పుడు మనకివి రెడీ అయిపోయాయి. దీన్ని బాగా చల్లారనిద్దాము. చల్లారనిచ్చాక మనం వడియాలు పెట్టుకుందాం. మనం అంతలోపల ఒక ప్లాస్టిక్ కవర్ గానీ చూడండి మళ్ళీ చూపిస్తున్నాను దగ్గర నుంచి ఈ కన్సిస్టెన్సీకి రావాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆపేసాను. స్టవ్ ఆపేసి దీన్ని బాగా చల్లారనిచ్చి మనం ఏం చేస్తామంటే ఒక పాలిథీన్ కవర్ కానీ లేకపోతే ఒక పంచ లేకపోతే పాత చీర దాని మీద ఇలా ఓ 2 చెంచాలు వేసుకుని కొంచెం చిన్న చిన్న వడియాల్లాగా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి. సాయంత్రానికి బాగా ఎండిపోతాయి. మనం మొత్తం వడియాలు ఇలా పెట్టేసుకోవాలి. మరీ పల్చగా పెట్టుకోకండి. ఎందుకంటే ఎండాక ఇవి మరీ పల్చగా అయిపోతే మనకి మరీ కొంచెం అలా ఇది లేకుండా ఉంటాయన్నమాట. ఒక 2 చెంచాల వరకు వేసుకుని ఇలా చిన్న చిన్న వడియాలు పెట్టుకున్నారంటే కరెక్ట్‌గా ఉంటాయి. మనకి సాయంత్రం వరకు ఎండలో ఉన్నాయంటే ఎండిపోతాయి. సగ్గుబియ్యం వడియాలు ఎండడానికి ఎక్కువ టైం పట్టదు. మనకి ఈవినింగ్ వరకు ఎండిపోతాయి.
ఇంకొక రోజు మళ్ళీ మొత్తం ఇవన్నీ తీసేసి ఇంకొకసారి ఒక ఎండకు పెట్టేసామంటే నీట్‌గా ఎండిపోతాయన్నమాట. చూడండి మొత్తం అన్నీ అలా పెట్టేశాను నేను. బాగా ఒక పాలిథీన్ కవర్ వేసుకొని పెట్టేశాను. మాకు బాగా ఎండ ఉంది కాబట్టి ఈ సాయంత్రానికల్లా బాగా ఎండిపోయాయి. చూడండి మొత్తం అవే ఊడిపోయి అలాగా ఎండిపోయి బాగా వచ్చేసాయి. నేను ఇవన్నీ ఇప్పుడు ఇంకొక ప్లేట్‌లోకి మార్చుకొని దీన్ని ఇంకొక రోజు ఎండకు పెడతాను. ఎండకు పెట్టిన తర్వాత మనం వేయించుకుంటే బాగా ఉంటాయన్నమాట. కానీ సాయంత్రానికైతే ఇలా ఎండిపోయాయి. ఇప్పుడు నేను నూనె వేడి చేసుకొని దాంట్లో ఈ వడియాలు వేసి వేయించుకొని ఎంజాయ్ చేసేయడమే. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకైతే కామెంట్స్ పెట్టండి.